అసలు భగవత్ మధ్య, మోడీ మధ్య క్లాష్ అనేది అసలు ఆర్ఎస్ఎస్‌కి, బీజేపీకి మధ్య గ్యాప్ ఉంది అనేది వాజ్పేయి గారి పీరియడ్ నుంచి వీళ్ళకి వేరే పనే లేదు కాంగ్రెస్‌కి. ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అని ఏడి చస్తా ఉంటారు. అదేంటో అర్థం కాదు వాళ్ళకి. ఆర్ఎస్ఎస్ గ్యాప్ ఉందని, వాళ్ళని గౌరవించలేదని ఇయన్నీ ఏమి గ్యాప్‌లు. ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ డిఫరెంట్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఎ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్. అనేక స్కూల్సు, అనేక ఇది జాతీయాభిమానం, జాతీయ పేట్రియాటిజం మీద సాగే అనేక స్కూల్స్ నడుపుతున్నారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇట్లాగూ వాళ్ళది వేరు. దాంట్లోకి పొలిటికల్ వింగ్ బీజేపీ. పొలిటికల్ వింగ్ అంతే. పొలిటికల్ సలహాలు తప్పితే వాళ్ళ నిర్దేశితంగా కానీ, వాళ్ళ కమాండ్ కానీ, వాళ్ళ హుకుములు కానీ ఉండవు బీజేపీలో. బీజేపీలో నేను ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను. 3 దశాబ్దాలు మించి ఉన్నాను నేను. అక్కడ వాళ్ళ సలహా సంప్రదింపులు ఉంటాయి. ఎందుకంటే మాతృ సంస్థ అది. మాతృ సంస్థ. అక్కడ దాని యొక్క పొలిటికల్ వింగ్ బీజేపీ. సో బీజేపీ పొలిటికల్ పాలిటిక్స్ చేస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ చేస్తుంటానికి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. అన్నీ ఆర్ఎస్ఎస్ పర్మిషన్ తీసుకుని చేస్తారంటే భ్రమ. అవసరమైనప్పుడు ఒక సమాజానికి సంబంధించి, దేశానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ని సంప్రదింపు తీసుకోవచ్చు, వాళ్ళ సలహాని తీసుకోవచ్చు. వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు మనం తీసుకుంటాం. కొన్ని ఈ ప్రాక్టికల్గా పనికిరావు అంటాం. ఆర్గనైజేషన్ వేరు, పరిపాలన వేరు. ఒక సంస్థను నడపడం వేరు, ఒక పరిపాలన వేరు. సో ఆ తేడాలు ఉంటాయి. వాళ్ళ సంస్థ పరంగా వాళ్ళు ఇచ్చే సలహాలు ఉంటాయి. అందులో కొన్ని పరిపాలనకు యోగ్యం అవుతాయి, కొన్ని పరిపాలనలో పనికిరావు. అట్లాగ తేడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతే. దీంట్లో విరోధాలు, విభేదాలు అనేవి పిచ్చి మాటలు అంతే.